సినిమా స్టైల్లో దాడి చేసిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. తమ ఇంటి పక్కన కార్ పార్క్ చేశాడని దాదాపు 30 మంది ఓ వ్యక్తిపై అమానుషంగా దాడి చేసి కుటుంబ సభ్యులను చితకబాదిన ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద అంబర్పేట్ పరిధిలో చోటు చేసుకుంది. షేక్పేట్ ప్రాంతానికి చెందిన పి నవీన్ అనే వ్యక్తి పెద్దాంబర్పేటలోని సాయినగర్ కాలనీలో ఉంటున్న తన అమ్మమ్మ నివాసానికి మెడిసిన్స్ ఇవ్వడానికి వెళ్లాడు. అక్కడ సీతారెడ్డి అనే వ్యక్తి రోడ్డుకు అడ్డంగా వాహనాలను పార్క్ చేశాడు. అటువైపునకు వెళ్లాలి, వెహికల్స్ తీయండి అని నవీన్ కోరగా ఇది మా రోడ్డు, మా ఇష్టానుసారం చేస్తామంటూ దుర్భాషలాడారు. రోడ్డును ఎందుకు కబ్జా చేస్తున్నారని అడగ్గా సీతారెడ్డి, ఆయన కుమారుడు హరీష్ రెడ్డి, అలాగే అతని బావమరిది అనిల్ రెడ్డి, జగన్ రెడ్డి, వినయ్ రెడ్డితో పాటు మరికొంతమంది దురుసుగా ప్రవర్తించారు. తమ ఇంటికి దగ్గరలో కారును పార్క్ ఎలా చేస్తావురా అంటూ నవీన్ పై భూతు పురాణం అందుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే చెప్పాలి గాని ఇలా అకారణంగా ఎందుకు దుర్భాషలాడుతున్నారని ప్రశ్నించిన నవీన్ పై అక్కడ ఉన్న సీతారెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులందరూ కలిసి ఒకేసారి 20 మంది నవీన్ పై దాడి చేశారు. భయభ్రాంతులకు గురైన నవీన్ భార్య అమ్మమ్మను ఆశ్రయించింది. పోలీసుల కోసం నవీన్ వెళ్లగా నవీన్ భార్య అమ్మమ్మ దగ్గర వేచి ఉన్న సమయంలో సీతారెడ్డి, హరీష్ రెడ్డి, అనిల్ రెడ్డి, స్వప్న, వినయ్ రెడ్డి 20 మందితో వచ్చి అమ్మమ్మ వాళ్ళ ఇంటి డోర్లు పగలగొట్టి ఇంట్లో ఉన్న నవీన్ భార్యను, అమ్మమ్మను, పిన్నిని బూతులు తిడుతూ దాడి చేశారు. పోలీసుల కోసం వెయిట్ చేయండి అని అడగ్గా ఇంట్లో ఉన్న నవీన్ భార్యను జుట్టు పట్టుకొని రోడ్డు మీదకు లాక్కొచ్చి బురదలో పడేసి కొట్టి అక్కడి నుంచి జుట్టు పట్టుకొని గుంజుకొచ్చి సీతారెడ్డి ఇంటి ముందున్న గుంజకు కట్టేసి కొట్టారు. మెడలో ఉన్న గోల్డ్ చైన్ లాగేసుకున్నారు. ఆడ మగ అనే తేడా లేకుండా విచక్షణ రహితంగా కొట్టి బూతులు తిడుతూ దాడి చేశారు. పెట్రోల్ పోసి తగలబెడతానని, చంపుతానని భయభ్రాంతులకు గురిచేశారు. అప్పటికే నవీన్ పోలీసులను తీసుకొచ్చినప్పటికీ, సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసుల మాట వినకుండా ఆడా మొగ అనే తేడా లేకుండా పోలీసుల ముందే సీతారెడ్డి కొడుకు హరీష్ రెడ్డి, వినయ్ రెడ్డి బావమర్దులు అమరం అనిల్ రెడ్డి, జగన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, భరత్ రెడ్డి, అశోక్ రెడ్డి, స్వప్న, రాధిక, పడమటి సుమతి, పడమటి భాస్కర్ రెడ్డి, యమచల పెంటారెడ్డితో పాటు మరికొందరు నవీన్ను తీవ్రంగా కొట్టి గాయపరిచారు. పోలీసులు చూస్తూ కూడా స్పందించలేకపోయారు. సీతారెడ్డి బ్యాచ్ మొత్తం నవీన్ ని చచ్చేలా కొడుతుంటే గొడవ ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులు హెచ్చరించడంతో అప్పుడు వారంతా వెనక్కి తగ్గారు. ఇక నవీన్ తన భార్య ఫిర్యాదుతో దాడికి పాల్పడిన వారిపై చర్య తీసుకోమని హయత్ నగర్ పోలీసులు కోరినప్పటికీ వారు కాలయాపన చేశారు. దాడి సమయంలో నవీన్ మెడలో గోల్డ్ చైన్, 8 తులాలు, కారులో 1,30,000 రూపాయలు దొంగిలించారు. కారును ధ్వంసం చేయడంతో పాటు కారులో కుక్కపిల్ల కాలు ఇరగొట్టారు. అది ఎవరు దొంగలించారనేది కూడా వీడియోలో కనిపించింది. కానీ పోలీసులు అసలు దీన్ని పరిగణలోకే తీసుకోలేదు. చివరికి నవీన్ ఎల్బీ నగర్ డీజీపీని ఆశ్రయించగా హయత్ నగర్ పోలీసులను పిలిపించి 15 మంది నిందితులను విచారించి కేసు నమోదు చేయమని ఆదేశించగా బిఎన్ఎస్ యాక్ట్ కింద ఛార్జ్ షీట్ ఫైల్ చేయమన్నారు. పోలీసులు 1262, 74, 79, 115, 352, 351, 324-4 రెడ్ విత్ 35 ఛార్జ్ షీట్ నమోదు చేశారు. 15 మందిపై చర్య తీసుకోవాలని ఆదేశించారు. కానీ హయత్ నగర్ పోలీసులు దాడి చేసిన కొందరిపై కేసులు కూడా నమోదు చేయలేదు. 15 మందిలో 11 మందిపై మాత్రమే కేసులు నమోదు చేశారు. ఏదో చెయ్యాలి కాబట్టి చేశామన్నట్టుగా వ్యవహరించారు. కాగా ఈ కేసులో A1గా సీతారెడ్డి, A2గా హరీష్ రెడ్డి, A3గా అమరం స్వప్న, A4గా పడమటి సుమతి, A5గా అమరం సునీల్ రెడ్డి, A5గా అమరం జగన్ రెడ్డి, A7గా పడమటి భాస్కర్ రెడ్డి, A8గా యమజల పెంటారెడ్డి, A9గా యమజల కల్పనారెడ్డి, A10గా అమరం రాధిక, A11గా పడమటి వినయ్ రెడ్డిలు ఉన్నారు. మిగతా 4 నరేందర్ రెడ్డి, భరత్ రెడ్డి, అశోక్ రెడ్డి, సాయి కిరణ్లపై కూడా కేసు నమోదు చేసిన వారిని తగిన విధంగా శిక్షించాలని అటు నవీన్ పోలీసులను కోరుతున్నాడు.